హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరొకసారి కొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే అటుకులండి. అటుకులు అంటే ఇవి పోహా అటుకులు. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా అటుకులతోటి పునుగులు వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టపడే విధంగా ఎలా చేసుకోవాలో నేనిప్పుడు చూపించబోతున్నాను. అటుకులు అనగానే పోహా ఒకటే కాదండి. అటుకులతో చాలా వెరైటీలు చేసుకోవచ్చు. ఇడ్లీ పిండి, దోస పిండి మిగిలినప్పుడు ఎలా అయితే మనము పునుగులు వేసుకుంటామో అదే విధంగా పోహా అటుకులతోటి ఇప్పుడు పునుగులు చేయబోతున్నాను. దానికోసం నేను 1 కప్పు అటుకులు తీసుకున్నానండి. ఇవి ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి, ఇలా శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి. మనం ఏ కప్పుతోటైతే అటుకులు తీసుకున్నామో అందులో 3/4 అంటే 3/4 కప్పు వరకు వాటర్ తీసుకోవాలి. ఫుల్గా తీసుకోవద్దండి. వాటర్ ఫుల్గా తీసుకుంటే పిండి అనేది లూజ్ అయిపోయి తర్వాత మనకు ప్రాబ్లం అయిపోతుంది. సో చూడండి, ఇలా అటుకులు మునిగేదాకా అంతే. ఈ అటుకులన్నీ నాని చాలా పొడి పొడి కావాలి. సో ఈ స్టేజ్ దాకా మనం వాటర్ తీసుకొని ఇంతే వాటర్ తీసుకోవాలి. ఇవి కొంచెం సేపు నానబెట్టుకోవాలి. అటుకులన్నీ మంచిగా నానేదాకా నానబెట్టుకుందాము. ఆలోపు మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. అటుకులు అనేవి చూడండి ఇలా పొడి పొడిగా నానిపోయినాయి. మంచిగా ఇలానే నానాలండి. ఇందులో ఎటువంటి ఎక్కువ వాటర్ ఉంటే మనకు పిండి కలుపుకునేటప్పుడు లూజ్ అయిపోతుంది. సో మనం పోసిన వాటర్ కరెక్ట్గా సరిపోయినవి. ఇవి నానేలోపు మనము క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఏ కప్పుతోటైతే అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతోటి 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను. గోధుమ పిండి తీసుకోవచ్చు, లేదంటే మైదా పిండి అయినా తీసుకోవచ్చు, కానీ నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ అటుకులను మిక్సీ వేసుకుందాం. చూడండి, వాటర్ ఎక్కడ కూడా లేవు, మంచి పొడి పొడిగా అయిపోయినాయి. అవసరం అనుకుంటేనే మళ్ళీ ఇందులో వాటర్ వేయాలండి, లేదంటే ఇట్లనే పట్టేయాలి మిక్సీ. చూడండి, పిండి అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్సీ పట్టుకోవాలి. అటుకులను దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. నాకు ఈ మిక్సీ పట్టడానికి కొన్ని వాటర్ అవసరం పట్టినాయండి. ఎందుకు అని అంటే మిక్సీ బ్లేడ్లకు చుట్టుకుపోతుంది కాబట్టి చూసుకొని అవసరం పడితేనే మనం వాటర్ వేయాలి, లేదంటే వాటర్ వేసుడు అవసరం లేదు. చూడండి, తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ అన్నీ వేసేసి గోధుమ పిండి, ఉప్పు, జీరా, బేకింగ్ పౌడర్ అవసరం అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు ఈ పిండిని పొద్దున చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకుంటే బేకింగ్ పౌడర్ అవసరం లేదండి. ఇప్పుడు వెంటనే చేసుకోవాలనుకుంటే బ్రేక్ఫాస్ట్ లెక్క కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుంటే అప్పుడు మంచిగా వస్తాయి. సాయంత్రం చేసుకోవాలనుకుంటే పొద్దున కలుపుకోవాలి, పొద్దున చేసుకోవాలనుకుంటే నైట్ కలిపి పెట్టుకోవాలి. అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, మొత్తం కలిపి ఇలా బేకింగ్ పౌడర్ పొద్దున అప్పటికప్పుడు కలుపుకున్నప్పుడు మాత్రమే, పొద్దునైనా సాయంత్రమైనా అప్పటికప్పుడు కలుపుకున్నప్పుడు మాత్రమే బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ముందు ప్రిపేర్డ్గా ఉంటే బేకింగ్ పౌడర్ అవసరం లేదండి. ఇది ఈవినింగ్ స్నాక్ లెక్క పనికొస్తుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లెక్క బాగుంటుంది. ఇన్స్టెంట్ టిఫిన్ అండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా పిల్లలు ఇష్టపడే విధంగా రకరకాలుగా చేసుకోవచ్చు. చూడండి, ఇలా కలిపి మొత్తం పక్కన పెట్టేసుకుందాం అండి. పిండి కలిపి నేను 1 అవర్ పక్కకు పెట్టాను. పిండి అనేది చక్కగా ఇట్లా తయారైపోయింది. మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడి కానివ్వాలండి. మంచిగా వేడైనాకే బజ్జీలు వేయాలి. చూడండి, ఇలా మనకు కావాల్సిన సైజులో పునుగులు వేసుకోవాలి. పునుగులు వేసుకునేటప్పుడు ఆయిల్ మాత్రం మంచి వేడిగానే ఉండాలండి. అప్పుడే పునుగులు మంచిగా పొంగుతాయి. వేసిన వెంటనే కలపొద్దు. చూడండి, ఇలా ఆయిల్ వేడి ఉన్నప్పుడు వేసుకోవడం వల్ల ఇలా చూడండి వేగగానే పగులుతాయి. ఆయిల్ వేడి ఉన్నప్పుడు వేసుకోవడం వల్ల ఇలా చూడండి వెంటనే వేగిపోయినాయి. పైకి దిగుతుంది. 2 వైపులా మంచిగా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేసుకోవాలి. మనం పిండిలో అటుకులు రుబ్బేటప్పుడు వాటర్ తక్కువ వేసినాం చూడండి,
దానివల్ల కరెక్ట్ సరిపోయింది వాటర్ అనేది. లేదంటే పిండి లూజ్ అవుతుండే. ఎందుకంటే మనం 1 అవర్ నానబెట్టినప్పుడు ఆ వాటర్ కంటెంట్ అంతా పైకొచ్చేస్తది. సో, వాటర్ అనేది తక్కువ వేసుకుంటూ, చూసుకుంటూ పిండి రుబ్బుకోవాలండి. మనకు అవసరమైతేనే వాటర్ వేసుకోవాలి. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటాయి. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తాయి. చూడండి. ఎప్పుడు ఒకే రకంగా అటుకులతోటి కాకుండా, అటుకులతోటి ఉప్మా, పోహ అట్లా కాకుండా ఇలా గూడా చేసి పెట్టుకోవచ్చు వెరైటీగా. చూడండి. ఇలా 2 వైపులా వేపుకొని తీసుకోవడమే. సో, ఎంత బాగా వచ్చినాయి గదా పునుగులు. చూడండి. ఎంత బాగా షేప్‌లో గూడా మంచిగా వచ్చినాయి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. టేస్టీగా ఉంటాయి. బయట క్రిస్పీగా, లోపల ఫ్లఫీగా బావుంటాయి. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే అటుకులు తీసి నానబెట్టేసేయండి. ఈరోజు సాయంత్రం స్నాక్స్ ఐటెమ్‌గా అటుకుల పునుగులు వేసేయండి. ఎంతమందికి నచ్చాయో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి నాకు. నా వంటలు నచ్చితే ఏం చేయాలి? నా ఛానల్‌కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. స్వప్న స్వగృహ కిచెన్. థాంక్ యూ.